హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్నాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమోస్తు చిదచన్మిశ్ర జగజ్జన్మాదిహేతవే శ్రీ విష్ణవే ముముక్షూణాం సంసారాన్నవసేతవే. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని సన్నిధత్తాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనాతన ఉవాచ అథ వక్ష్యామి విప్రేంద్ర నవమ్యాస్తే వ్రతాని వై యాని కృత్వా నరాలోకే లభంతే వాంఛితం ఫలం. చైత్రస్య శుక్లపక్షే తు శ్రీరామనవమీ వ్రతం తత్రోపవాసం విధివత్ శక్తో భక్తః సమాచరేత్. నారాయణ రామ వాసుదేవ కృష్ణ గోవింద మధుసూదన ఇలాగ భగవంతుడి యొక్క దివ్యనామాల్ని స్మరిద్దాం. సనాతన ధర్మం అని మనం సృష్టి ఆరంభం నుంచి మనుష్యుడైనటువంటి వాడు సహజ సిద్ధంగా ఎలాగా ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటాడో దానికి తగినట్లుగా అనేకమైనటువంటి ఆయా యుగ కాల స్థితులకు అనుగుణంగా ధర్మం మారుతోంది, కానీ సత్యం మారదు. సత్యం ఏమిటి? సత్యం అంటే త్రైకాలాబాధ్యతమైన, అంటే త్రికాలాలలో ఉండేది, మారనిది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో. ఏమిటది? పరమాత్మ స్వరూపం. దానికి దేశకాల వస్తు పరిచ్ఛేదం లేదు. పరిచ్ఛేదం అంటే ఒక హద్దు, ఒక స్థానం ఇక్కడే అని లేదు. అలాంటిది పరమాత్మ యొక్క స్వరూపం. ధర్మం అనేటువంటిది దేశకాల స్థితులను బట్టి మారుతోంది. ఆ ధర్మాన్ని బహుముఖీనంగా బహువిధాలుగా ఋషులందరూ ధర్మశాస్త్రాలలో పురాణాలలో అనేక రకాలుగా వ్యక్తీకరించారు. ఈ స్త్రీలు పురుషులు భార్య భర్త కుమారుడు వీరి వీరి అవస్థా స్థితిని బట్టి విద్యార్థిగా ఉన్నప్పుడు గురు సేవ చేయాలి. వాడే గురువు అయ్యాడనుకోండి, ఆ శిష్యునికి మంచి ఉపదేశం చెయ్యాలి. ఇలాగా ఆ అవస్థని బట్టి అప్పటిదాకా కుమార్తెగా ఉంటే ఆమెకి ఏ బాధ్యత ఉండదు, కుమారుడుగా ఉన్నప్పుడు ఏ బాధ్యత ఉండదు. అదే గృహస్థాశ్రమ స్వీకారం చేశారు, అక్కడ నుంచి బాధ్యతలు పెరుగుతాయి. అలాగా ఒక గృహస్థు అయినటువంటి వానికి ఆతిథ్యం ఇవ్వడం, యజ్ఞయాగాదులు చేయడం, ధర్మకార్యాలు చేయడం, సంతానాన్ని పెంచి పెద్ద చేసి సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా ధర్మాలు. ఒక మోక్షాశ్రమం అంటే సన్యాస ఆశ్రమం ఉన్నది,
దానిలో సర్వజీవులకు అభయాన్ని ఇవ్వడం, సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో అన్నట్లుగా సమలోష్టాస్మ కాంచన, ఇలాగ అత్యున్నతమైన మానవ జీవితానికి ఒక పరాకాష్ఠ స్థితి చూపించారు. సర్వత్రా వాసుదేవ దర్శనం చేసేటువంటి వాడు. ఇలాగ కొన్ని ధర్మాలు మారుతాయి. ఇట్టి ధర్మాలని పరమాత్మే దిగి వచ్చి శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధన అని అంటారు. అంతేకాకుండా కేవలం రాక్షస సంహారం కోసమో మరొకటి కోసమో కాకుండా మనుష్యులైనటువంటి వారికి ధర్మ విషయంలో ఒక మార్గదర్శనం చేయడం కోసం ఈ మనుష్యులైనటువంటి వారు ఇలాగ నడవాలి. ఎందుకని పశుపక్షి మృగాదులకు ఏ ధర్మాలు లేవు, వాటి ధర్మం అవి ఖచ్చితంగా చేస్తాయి, అటు ఇటు తొలగటం ఉండదు. కానీ మనుష్యులు అలా కాదు, వీరికి బుద్ధి ఉంది, వివేచన ఉన్నది. వీళ్ళు కనుక ధర్మాతిక్రమణ చేస్తే ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతాం. ఇప్పుడు మనకు చట్టాలు, న్యాయాలు, కోర్టులు ఇవన్నీ దేనికోసం? మనుషులు సరిగ్గా నడవడం కోసం, నడవకపోతే వాడిని సరిగ్గా నడిపించడం కోసం. దీనికి మించినటువంటి పని ధర్మం చేస్తారు. ఈ ధర్మాచరణ వల్ల మనుషులు గొప్పవాడవుతాడు. ఆ ధర్మాచరణ చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని మనకు పరాశర పురాణం చెప్తాను, ఉపపురాణం. వేదాల చేత తెలియబడే ఏ పరతత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ శ్రీరామచంద్రుడుగా దిగి వచ్చారు. ఆయన తత్వాన్ని వివరించడం కోసమే రామాయణ రూపంలో వేదమే దిగి వచ్చింది. అట్టి రామచంద్రమూర్తి చైత్రమాసంలో నవమి, మనం ప్రతి తిథికి ఉండే ఒక విశిష్టత. ఆ వ్రతాచరణ చేస్తే ఆయా కోర్కెలు కలిగినటువంటి వారు ఏ వ్రతాలు చేస్తే ఏ ఫలాలు కలుగుతాయి. అందుకని మనం పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, ఇలాగ కృష్ణాష్టమి, ప్రతి తిథికి కూడా ఒక్కొక్క విశేషం ఉన్నదని మనం స్మరిస్తున్నాం. దానిలో భాగంగా నవమి అంటే మనకు శ్రీరామ నవమి. చైత్రే మాసే, చైత్రమాసంలో చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వత్య సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామ సర్వలక్షణయుక్తత విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం అనిలాగా శ్రీమద్ రామాయణం బాలకాండలో చైత్రశుద్ధ నవమి రోజున అవతరించాడు. అది వైఖానస భగవత్శాస్త్రంలో మాఘశుద్ధ దశమి శ్రీరామ విజయోత్సవం, శ్రీరామ జన్మోత్సవం. ఇలాగ అంటే భిన్న భిన్నమైన కల్పాలలో కొద్ది తేడాలతో వస్తుంది. ఇప్పుడు మనం రామాయణాన్ని అనుసరించి మనం ఏనాడు భద్రగిరిలో రామదాసు ప్రారంభించిన ఏ పరమాత్మ ఆవిర్భావ అవతారోత్సవాలలో ఆ అవతారానికి సంబంధించిన కళ్యాణోత్సవం చెయ్యమని భగవత్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి దాన్ని అనుసరించి ఆ రోజున మనకు మన ప్రాంతంలో ఎక్కువగా సీతారామ కళ్యాణోత్సవాలు చేయడం జరుగుతోంది. కానీ ఇదే కాకుండా నవమి వ్రతం ఉన్నది. ఆ నవమి వ్రతం చేసి సాక్షాత్తుగా నారాయణుడే నరుడుగా తన గర్భ సంజాతులుగా ఆవిర్భవించినటువంటిది ఆ కౌసల్య మాత నవమి వ్రతం చేసిందని కూడా పెద్దలు చెప్తారు. ఈ నవమి వ్రతం ఎలాగా ఉపవసించాలి, ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉండైనా భుజించవచ్చు అని రామ ప్రీతిగా గోభూ హిరణ్య తిల వస్త్రాలంకారాలతో చక్కగా విప్రులను పూజించాలని, రామ వ్రతం చేసిన వాడు విష్ణులోకం చేరుతాడని
ఇదే రోజున మాతృవ్రతం కూడా చూపించారు. అలాగా వైశాఖ మాసంలో కూడా, అంటే మాసంలో వచ్చే 2 పక్షాలు, కృష్ణపక్షం శుక్లపక్షంలో కూడా నవమి రోజున చక్కగా ఆరాధన చేయమన్నారు. జ్యేష్ఠ శుద్ధ నవమి రోజున పార్వతీదేవిని పూజించి, కన్యకలను పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి చక్కగా ఉమావ్రతాన్ని చెయ్యాలని కూడా చెప్పారు. ఆషాఢమాసంలో 2 పక్షాలలో రాత్రి యందు ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రపత్ని సతీదేవి, ఆమె మహాపతివ్రత అని ఆ ఇంద్రాణిని పూజిస్తే దేవలోక భోగాలు కలుగుతాయన్నారు. శ్రావణంలో 2 పక్షాలలో చండికని గంధపుష్ప ధూప దీప నైవేద్యాదులతో పూజించి, కన్యకలకు కన్యక చిన్న వయస్సు పిల్లలకు వారిని పూజించి వారికి భోజనం పెట్టితే ఆ దేవి అనుగ్రహం కౌమారీ వ్రతం అన్నారు దాన్ని. అలాగనే భాద్రపద శుద్ధ నవమి నంద అని, ఆ రోజు కూడా అమ్మని దుర్గని పూజించిన వాడు అశ్వమేధ ఫలాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతాడు. ఆ విష్ణువు యొక్క యోగమాయా స్వరూపమే దుర్గా సోదరి. రాత్రిపూట ఆశ్వయుధ శుద్ధ నవమి మహానవమి అని, ఆ రోజున శమీ పూజ చేయాలి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అని శ్లోకం కూడా వ్రాసి మనం ఇంటిలో పెడుతూ ఉంటాం కదా. అంటే జమ్మి చెట్టుని పూజిస్తే, జమ్మి అగ్నితత్వం కలిగినటువంటిది, యజ్ఞీయ వృక్షం. అక్కడ ఆయా దేవతామూర్తులను వేంచేపు చేసి సీమోల్లంఘనం అని చేస్తారు. అక్కడ ఉండి మనం ఆ ఆరాధన చెయ్యాలి. అలాగనే ఈ చక్కగా పూజించేటువంటి వాడు కార్తీక శుక్ల నవమి, అక్షయ నవమి, ఆశ్వేద శుద్ధ నవమి మహన్నవమి అయితే ఇది అక్షయ నవమి అంటారు. కార్తీక శుద్ధ నవమి ఈరోజు రాగి చెట్టుని పూజిస్తే విశేషం అన్నారు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణ చేయాలి. సూర్యుడికి విశేషంగా అర్ఘ్యప్రదానం చేయాలి అని అన్నారు. జపదాన ద్విజార్చనలు చేస్తే విశేషం. అలాగనే మార్గశిర శుద్ధ నవమిని నందిని అని అంటారు, జగదమ్మని ఆరాధించాలి. పుష్యశుక్ల నవమిని మహామాయను పూజ చేస్తే వాజపేయ ఫలం కలుగుతోందన్నారు. అలాగనే మాఘ శుక్ల నవమి మహానంద అని, సదానందకరిని ఆ రోజున పూజించాలి. ఫాల్గుణ శుక్ల నవమి ఆనంద అని, ఒక్కొక్క దీనికి ఒక్కొక్క పేరు కూడా చక్కగా చూపించారు. ఇక దశమ్యాం మాధవే శుక్లే విష్ణుమభ్యర్చ్య మానవః గంధాద్యైరుపచారైశ్చ శ్వేత పుష్పైః సుగంధిభిః జ్యేష్ఠ శుక్లదలం హస్తో బుధశ్చ దశమీ తిథి. ఇక దశమి తిథి చాలా విశేషం. ఈ దశమి వ్రతం కేవలం దశమి తిథి రోజున వ్రతాచరణ చేస్తే ఒక విశేషమైనటువంటి ఈ దశమి ధర్మరాజుకి ఇష్టుడవుతాడు. చైత్ర శుక్ల దశమి రోజున యమధర్మరాజుని పూజించాలట. ఏకభుక్తం అంటే ఒక్కపూట భుజించి పూజించాలి. వైశాఖ శుద్ధ దశమి రోజున మహావిష్ణువుని చక్కగా తెల్లటి పుష్పాలతో పూజించి 100 ప్రదక్షిణలు చేస్తే విష్ణులోకం పొందుతాడట. జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాప హర అని, అంటే 10 పాపాలు హరిస్తాయి ఆ రోజున. దేనికోసం? గంగాదేవి దిగి వచ్చిన రోజు కాబట్టి ఆ దశమి పరమ పవిత్రం. జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధగ్రహం దశమి తిథి గర ఆనంద వ్యతిపాత కన్యేందువు వృషభ సూర్యుడు ఈ దశయోగములు పుణ్యతమం అన్నారు. ఇవన్నీ కలిస్తే 10 పాపాలను పోగొడుతోంది కాబట్టి దశహర అన్నారు. ఆ రోజున జ్యేష్ఠ శుద్ధ దశమి గంగా స్నానం విశేషమైన ఫలాన్ని ఇస్తోంది. ఈ గంగాజల స్నానం చేసిన వాడు శ్రీహరి లోకం చేరుతారన్నారు. అలాగని ఆషాఢ శుక్ల దశమి మన్వాది అని, అంటే మన్వంతరం ఆరంభమైనటువంటి రోజు. మనకు మన్వంతరాలు
ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మనం ప్రతిరోజు కూడా సంకల్పం, ఆ సంకల్పంలోనే అంతా వచ్చేస్తుంది. కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకట, ఇలాగ మనం వైవస్వత మన్వంతరే అని చెప్తూ ఉంటాం కదా. ఆ సప్తమే వైవస్వత 7వ మన్వంతరంలో మనం ఉన్నాం. ఈ కలియుగంలో ఇలాగ ఎక్కడ కాలాన్ని లెక్కించేటువంటి విధానం మనకు ప్రతి చోట, ప్రతి పురాణంలో, భగవద్గీతలో అన్నిట్లో కూడా వస్తాయి. కాబట్టి ఈ మన్వంతరం, మన్వంతర ఆది అని అన్నారు. ఆ రోజున కూడా విశేషమైన స్నాన దానాదులు చెప్పారు. భాద్రపద శుక్ల దశమి దశావతార వ్రతం చెప్పారు. ఈ రోజున స్నానం చేసి, సంధ్యావందనం చేసి, దేవర్షి పితృతర్పణ చేసి దశావతారాలు పూజించాలట. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, శ్రీరామ, పరశురామ, కృష్ణ, బుద్ధ, కల్క్యాలు. దీంట్లో కొద్ది అటు ఇటుగా తేడాలు ఉంటాయి. మనకు గుజరాత్లో ఈనాటికి కూడా ప్రసిద్ధమైన ఒక ఆలయంలో ఆ శిల్పాలు, ఈనాటికి దశావతార శిల్పాలు ఉన్నాయి. ఈ దశావతారాలని ఆ రోజున భాద్రపద శుక్ల దశమి మనకు వస్తుంది కదా. ఆ రోజున ఇవన్నీ బంగారంతో దశావతార మూర్తులను చేయించి, అంటే యథాయోగ్యంగా ఎలాగైనా సరే ఈ చేయించి పూజించి దానం చెయ్యాలి అని అన్నారు. అశ్వినే శుక్ల దశమి విజయా సా ప్రకీర్తిత. ఆశ్వయుజ శుద్ధ దశమి మనకందరికీ తెలిసినదే విజయదశమి. ఆ రోజున వాకిట్లో 4 ఆవు పేడతో ఒక పిండాలుగా చేసి వాటి మధ్యలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని పూజించాలిట. ఇలాగ గోమయ పాత్రలలో తృణమైన, అంటే తలిసిన ధాన్యంతో ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి పితృమాతృ భ్రాతృలు పుత్ర జాయాభృత్య సమన్వితంగా గంధపుష్ప నైవేద్యాదులను సమర్పించి ఇలాగా విప్రభోజనం చేయించి పూజించి దక్షిణనిచ్చి తాను భుజిస్తే ఈ వ్రతాచరణ చేసిన వాడు సంవత్సరాంతం వరకు కూడా ధనధాన్య సమృద్ధితో ఉంటాడు అని. ఆ మధ్యాహ్న సమయంలో దశమి రోజున చక్కగా పూజించి తూర్పు దిక్కుగా ఉన్న శమీ వృక్షం, ఆ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి దాని ఆరంభంలో వేళ్ల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి స్వగృహానికి తీసుకొచ్చి పూజించి ఆ తూర్పు ద్వారం దగ్గర ఉంచితే చక్కగా విశేషమైన ఫలం కలుగుతోంది అని. ఇక కార్తీక శుక్ల దశమి రోజున సార్వభౌమ వ్రతం అని చెప్పారు. ఆ రోజున ఒక్కపూట భుజించి కానీ ఉపవాసం చేసి కానీ అపూపములు, అంటే అప్పాలంటారే, అవి 10 దిక్కుల గ్రామం బయట కానీ ఇంటి వెలుపల కానీ సమర్పించాలట. వ్యోమే పూర్వగత పాప్మా పాపకేనేహ కర్మణ తమింద్రో దేవరాజోద్యనాశయత్యభిలేష్టద. అంటే ఈ గోమయంతో అలికి, అంటే ఆవు పేడతో అలికి 8 దళాలుగా ఉండేటువంటి పద్మాలను లిఖించి ఆ పరమాత్మకు ఈ మంత్రాలతో అర్పించాలి. పాపకర్మ చేత పూర్వదిక్కున ఉన్నటువంటి పాపాన్ని దేవరాజైన ఇంద్రుడు నశింపజేయుగాక. అన్ని దిక్కులకు అధిపతి 10 దిక్కులకు ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దిక్పాలకులు ఉన్నారు కదా, వారిని స్మరిస్తూ ఆ అపూపాలను అక్కడ ఇంటి బయట కానీ గ్రామం బయట కానీ పెట్టాలి అని అన్నారు. యోమే వన్హిగత పాపకే నేహ కర్మణ తేజో రాజో అధ వన్హిస్తం నాశయత్వఖిలేష్టద. యోమే దక్షగత పాపకే నేహ కర్మణ తం యమః ప్రేతరాజో వై నాశయత్వఖిలేష్టద. యోమే నైర్యుతి పాపకే నేహ కర్మణ రక్షో రాజో నైర్యుతిం తం నాశయత్వఖిలేష్టద.
యో మే పశ్చిమగః పాప్మా పాపకే నేహ కర్మణ యాదః పతిస్తం వరుణో నాశయత్వఖిలేష్టదః యో మే వాయుగతః పాప్మా పాపకే నేహ కర్మణ వాయుస్తం మరుతాం రాజో నాశయత్వఖిలేష్టదః యో మే సౌమ్యగతః పాప్మా పాపకే నేహ కర్మణ సోమస్తం రుక్షయక్షేసో నాశయత్వఖిలేష్టదః యో మే ఈశగతః పాప్మా పాపకే నేహ కర్మణ ఈశానో భూతనాథస్థం నాశయత్వఖిలేష్టదః యో మే ఊర్ధ్వగతః పాప్మా పాపకే నేహ కర్మణ బ్రహ్మ ప్రజాపతి సస్తం నాశయత్వఖిలేష్టదః యో మే అధ సంస్థితః పాప్మా పాపకే నేహ కర్మణ అనంతో నాగరాజస్తం నాశయత్వఖిలేష్టదః ఇత్యేవం దశ దిశిషు బలిం దత్వా సమాహితః 10 దిక్కులు ఊర్ధ్వ లోకం అధోస్థానంలో కూడా ఇలాగా వేసి ఈ పాపాను అనేటువంటిది ఆ నశించుగాక అని ఇలాగా పాపకర్మ వల్ల అధోభాగం ఊర్ధ్వభాగం 10 దిక్కులలో ఉన్నటువంటి ఆయా దిగ్దేవతలంతా నన్ను అనుగ్రహించుగాక అని ఇలాగ చేస్తే మంచిది అని కూడా చెప్పారు. ఈ వ్రతాన్ని ఇలాగ ఆచరిస్తే సార్వభౌమ స్థితిని, అంటే అందరికంటే సర్వోన్నత స్థితి, పూర్వం రాజులు చేసేవారు కాబట్టి సర్వభూమిని పరిపాలించేటువంటి యోగ్యత పొందింపజేసేది కాబట్టి సార్వభౌమ వ్రతం అన్నారు. మార్గశీర్ష శుద్ధ దశమి రోజున ఆరోగ్య వ్రతం అన్నారు. ఈ ఆరోగ్య వ్రతం అనేది ఇది చేసినా కూడా గొప్పది. పుష్యశుక్ల దశమి విశ్వే దేవతలని ఆరాధించాలి. మాఘశుక్ల దశమి అంగిరసులనే పేరు కలిగిన 10 మంది దేవతలను ఉపచారాలు చేసి చక్కగా ఆత్మ, ఆయువు, మనసు, దక్షుడు, మద, ప్రాణ, బర్హిష్మాన్, గనిష్ఠుడు, దత్తులు, సత్యులు అనేటువంటి వారు 10 మంది అంగిరసులు అంటారు. ఈ 10 మందిని కూడా చక్కగా మూర్తులను తయారు చేసి దానం చేయాలి, ఆ వ్రతాచరణ చూపించాలి. అలాగనే ఫాల్గుణ శుద్ధ దశమి రోజున 14 మంది యములు అని అంటారు. యములు ధర్మరాజు, మృత్యువు, అంతకుడు, వైవస్వతుడు, కాలుడు, సర్వభూత క్షయుడు, ఔదుంబరుడు, దధ్నుడు, నీలుడు, పరమేష్టి, లుకోదరుడు, చిత్రగుప్తుడు అని 16 మంది. వీరంతా యములే. వీరిని పూజిస్తే చాలా విశేషము. ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఇలాగా ఈ వ్రతాచరణ చేసిన వారు ఉత్తమమైనటువంటి విమానాన్ని అధిరోహించి దేహాంతంలో విష్ణులోకాన్ని పొందుతారన్నారు. అంటే ఆయా కోర్కెలు కలిగినటువంటి వారు ఇలాగ చాలా చిన్న ఈ వ్రతాచరణ ద్వారా ఆ దేవతా ప్రీతిని కలిగిస్తే వారందరికీ కూడా ఉత్తమమైన స్థితులు కలుగుతాయి. ఇవేవి మాకు చేయలేమని అంటే సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ మహావిష్ణువుని ఆయనకు నమస్కారం చేయటం కూడా విశేషమే. ఏకాదశ్యాంతు దళయోన్నిరాహార సమాహిత నానా పుష్పైర్మునే కృత్వా విచిత్రం మండపం శుభం. ఇక ఏకాదశి చాలా విశేషమైనటువంటిది కదా. చైత్రస్య శుక్లైకాదశ్యాం సోపవాసో నరోత్తమః కృత్వా చ నియమాన్ సర్వాన్ వక్ష్యమాణాన్ దినత్రయే ద్వాదశ్యామర్చయేద్ భక్త్యా వాసుదేవం సనాతనం ఉపచారైః షోడభిః సప్త సంభోజ్య బాంధవాన్. ఏకాదశి వ్రతం సకల శుభాలను కలిగిస్తారు. ఈ అన్ని వ్రతాల కంటే ఈ ఏకాదశి వ్రతం మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇది 3 రోజులు చేసేటువంటిది ఏకాదశి వ్రతం. సుప్తే త్వయి జగన్నాథే జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బద్ధంచ జగత్సర్వం చరాచరం అని ఒక్కొక్క ఏకాదశి ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు ఉన్నాయి. ఈ 2 ఏకాదశులు చాలా విశేషమైనటువంటిది. 2 పక్షాలలో ఏకాదశి రోజున ఆహారం ఏది తీసుకోకుండా పుష్పాలతో ఒక విచిత్రమైన మండపాన్ని తయారు చేసి, అంటే రంగురంగులవి రకరకాల జెండాలు ఇవన్నీ కూడా కట్టి స్నానం చేసి
యథావిధిగా ఉపవాసంతో ఇంద్రియాలను జయించి శ్రద్ధతో సావధానంగా ఆ మహా విష్ణువుని అనేక ఉపచారాలతో పూజించి జపహోమ ప్రదక్షిణలతో స్తోత్ర పాఠాలతో ఆ రోజున విష్ణు సహస్రనామం, శ్రీమద్ భాగవత శ్రవణం, పురాణ శ్రవణం ఇవి చాలా విశేషం. లేదా ఇవేవీ చేయకపోతే హరే రామ నామ సంకీర్తన అయినా చేయమన్నారు. ఇది చేసి మనోహరమైన జయశబ్దంతో ఆరాధించి దండవత్ ప్రణామంతో రాత్రంతా జాగరణ చేస్తే ఆ విష్ణువు యొక్క పరమపదం చేరుతారు. తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూర్య. వేదంలో అనేక చోట్ల వస్తోంది ఆ పరమపదం విష్ణుపదం. దాన్ని ఆ సూర్యులు నిరంతరం, సూర్యులు అంటే మహానుభావులు భగవద్భక్తులు, వారు నిరంతరం దర్శిస్తూ ఉంటారు. నిత్య సూర్యులు అని ఆ విష్ణు పదాన్ని ఎప్పుడూ కూడా వారు దర్శిస్తారు అని అనంత గరుడ విశ్వక్సేనాదులు ఇలాగ నిత్యులు, బద్ధులు, ముక్తులు, కేవలులు అని జీవులను విభాగం చేస్తారు. కాబట్టి ఆ అందరూ కూడా ఈ వ్రతాచరణ చేస్తే విశేషం అని చైత్ర శుక్ల ఏకాదశి రోజున ఉపవసించి, ఈ ఉపవాసం చాలా యజ్ఞయాగాదులు చేసినంతని కూడా చెప్పారు. ఏకాదశి రోజున ఈ ప్రకృతిలో సముద్ర జలాలలో అన్నిటిలో కూడా ఒక మార్పు వస్తుంది. ప్రకృతి యొక్క మార్పులు మన శరీరంలో ప్రతిఫలిస్తాయి. కాబట్టి ఏకాదశి రోజున ఈ ఇంద్రియాలకు అన్నిటినీ కూడా చక్కగా పవిత్రీకరించేటువంటి ఒక ప్రక్రియ మన ఆరోగ్యాన్ని బట్టి. ఇప్పుడంతా బీపీలు, షుగర్లు కదా, కాబట్టి మనం నిరాహారంగా ఉండగలిగిన వారు ఆరోగ్యవంతులకైతే దీన్ని మించిన ఆరోగ్యం లేదు. ఎందుకని ఒక్కరోజు ఆ రోజు ఆహారానికి సెలవిస్తే తర్వాత అది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది, మనం ఎంత వేసినా పోతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇదేమో తినాలి, ఇది ఇక చాలు అంటుంది పొట్ట, ఉదరం, నాలుకేమో ఇంకా రానియమంటుంది. నాలుక దాటితే ఏమవుతుందో తెలియదు కదా, అది అంతా కూడా ఆ సారం అంతా పోతుంది. కాబట్టి నాలుకని జయించడం అనేది చాలా కష్టంట. బ్రహ్మలోకంలో అన్ని యుగాలలో ఒక మూలమైనటువంటి ధర్మస్వరూపాలు ఒక ఆకృతిని ధరించి ఒక్కొక్కరు వస్తారు. వారిలో సరే ధ్యానంతో శృక్స్రువాలతో అర్చన ఇలాగా యుగమూర్తులు వస్తారు. కలి యొక్క ఆ నీచమైనటువంటి స్థితితో వస్తాయట. నాలుకను ఈ మర్మావయవాన్ని పట్టుకొని వస్తాడు. అంటే కలిలో ఈ రెండింటితోనే జనం నడుస్తారు అని. అంటే అందరని కాదు, ఎక్కువ శాతం ఈ నాలుక ఆహారంతో మనం ఆహారం ఇష్టం వచ్చినట్టుగా తినటం, అలాగనే మాటలు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా, ఇది మంచిదా చెడ్డదా ఇలా మాట్లాడవచ్చా లేదా, లేకపోతే మంచిది జిక్వే కీర్తయ కేశవం. భక్తులైనటువంటి వారు ఒక్కొక్క అవయవంతో ఎలాగ తెస్తారు. భాగవతంలో అంబరీషోపాఖ్యానంలో, అలాగనే ఈ నారద పురాణంలో రుక్మాంగద మహారాజు చరిత్రలో చక్కగా చూపిస్తారు. ఈ నాలుకతో జిక్వే కీర్తయ కేశవం మురళిపో చేతో భజ శ్రీధరం శ్రీనాథువన్నించు జిక్వ జిక్వ సురరక్షకుని చూటు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము. మన ప్రహ్లాదుడు చెప్తాడు కదా, ఈ శిరస్సుతో భగవంతుని పాదాల యందు ఈ శిరస్సుని ఉంచాలి. నోటితో నారాయణ, వాసుదేవ, కృష్ణ, ముకుంద, మాధవ ఇలా ఎప్పుడు కూడా అవిరామంగా స్మరించాలి. చెవులతో ఎప్పుడు విష్ణుగాథలు వినాలి. వినరో భాగ్యము విష్ణు కథ. అన్నమాచార్య స్వామి ఎంత అందంగా చెప్తాడు. అలాగే చేతులతో పూజించాలి, ఇంకొకరికి దానం ఇవ్వాలి, పాదాలతో ప్రదక్షిణ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ ఆ బుద్ధి పుట్టదు, లేకపోతే అలాంటి స్థితి ఉండదు. కాబట్టి ఇలాగా ఏకాదశి రోజున 3 రోజులు
దశమి రోజున ఒక్క పూట భుజించి పరమాత్మ నీ స్మరణతో ఈరోజు గడిచేట్టుగా అనుగ్రహించవయ్యా అని అష్టాక్షరి మంత్ర జపం ఉపదేశం పొంది గురువుల ద్వారా దాన్ని జపించవచ్చు. లేదా హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని మనకు కలిసంతరం ఉపనిషత్ చెప్పినట్టుగా హరినామ సంకీర్తన దాన్ని మించినటువంటిది లేదు. కలియుగంలో అందరికీ సార్వకాలికమైనటువంటిది, సార్వజనీనమైనటువంటిది, అంటే అందరూ చేయదగినటువంటిది. అందరూ కలిసి చేస్తే ఇంకా విశేషమైనటువంటిది. కలియుగంలో ఎవరికి వాడే ఇంట్లో కూర్చొని ఏదో చేయకుండా చేయడం అంతవరకు వాడి వరకు. అందరూ కలిసి చేస్తే అది ఒక మహాశక్తివంతమై ప్రజలను అందరినీ కూడా మంచి ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక వీధిలో, అక్కడ ఉన్నటువంటి ఆలయంలో అందరూ కలిసి కూర్చొని అందరూ బుద్ధులు ఏకీకృతమై చక్కగా ఈ భగవన్నామ సంకీర్తన చేస్తే దాని ప్రభావం అక్కడ అంతా ప్రసరిస్తోంది. ఆకాశంలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలన్నీ కూడా తొలగిపోయి సద్భావాలు కలుగుతాయి, మనకు ఆరోగ్యం కలుగుతోంది అన్నారు. అలాగనే తెల్లవారుజామునే లేచి నగర సంకీర్తన చేసేవారు పూర్వం. గ్రామం పట్టణం అంతా కూడా ఆ 10 మంది అయినా సరే కలిసి ఆ నామ సంకీర్తన చేస్తే ఆ ప్రశాంతమైనటువంటి ప్రభాత వేళలో అలాగ చేయడం చేత మనకు బీపీలు షుగర్లు రావు. వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, ఆ వాకింగ్ చేసేది అందరూ కలిసి భగవన్నామం చేస్తూ తిరిగితే అది ఇంకా విశేషమైనటువంటిది. సరే, ఇక్కడ ఈ 3 రోజులు ఏకాదశి రోజున ఏ ఆహారం లేకుండా ఉండడం, ఆ ఉండలేని స్థితిలో పాలు తీసుకోవచ్చు, లేదా ఇంకొక పిష్టం అంటే పిండి పదార్థం ఏదైనా, పండ్లు, ఇలాగా వారి వారి శరీర స్థితులని తీసుకొని ప్రధానమైన లక్ష్యం ఏమిటి? భగవద్ధ్యానం, భగవన్నామ స్మరణం, భగవద్ ఆరాధనం, భగవంతుని యొక్క దివ్య కళ్యాణ గుణ స్మరణ శ్రవణాదులు ప్రధానం. అంతేగాని ఆహారం వదిలేసి కూర్చొని ఇవాళ నేను ఉపవాసం అంటే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తాను. కాబట్టి ఆ ఆలోచన అది రాకూడదు, భగవంతుడి గుర్తుకు రావాలి. కానీ తెల్లవారిపోతే ఏకాదశి ఉపవాసం వస్తుందని ఆ రాత్రి అంతా తింటూ ఉన్నాడు, అలాగ ఉండకూడదు. కనుక భగవంతుణ్ణి, ఆ నారాయణుని షోడశోపచార పూజ చేసి బంధువులను భుజింపచేసి వారికి కూడా దక్షిణాదులు ఇచ్చి భుజించాలి. ద్వాదశి రోజున, ద్వాదశి వెళ్ళేటువంటి ఆ తిథి వెళ్ళకు ముందే 9 గంటలు మర్నాడు ద్వాదశి రోజున 9 లోపలనే భుజించాలి. భగవద్ ఆరాధన బంధుమిత్రులతో ఇవన్నీ చేసి చెయ్యాలి అని. అలాగని ఆ రోజున నిద్రించకూడదు. జాగరణ చేస్తే నిద్ర వస్తుంది కదా, నిద్రించకూడదు, అది అనారోగ్యం కూడా అని. ఇలాగా అన్ని రకాలుగా చూపించారు. ఇలా ఈ చేసిన వారు ఉత్తమమైన స్థితి కలుగుతోంది. ఈ ఏకాదశిని కామద అని అంటారు, అంటే అన్ని కోరికలను తీర్చేది. చైత్రశుద్ధ ఏకాదశి ఇది సర్వపాతక నాశిని, భక్తి భుక్తి ముక్తి ప్రదాయిని. వైశాఖ కృష్ణ ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. దాన్ని కూడా ఇలాగనే బంగారాన్ని, అన్నాన్ని, ఆవులను ఈరోజు దానం చేస్తే విశేషం అన్నారు. వరూధిని వ్రతం, వైశాఖ శుద్ధ ఏకాదశి, మోహిని ఏకాదశి ఆ రోజు కూడా ఇలాగ చేయాలి. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి పరా అని అన్నారు. ఈ రోజున ఉపవసించి ద్వాదశి రోజున నిత్యకృత్యాలు ఆచరించి ఆ త్రివిక్రముణ్ణి నారాయణుణ్ణి ఆరాధించి బ్రాహ్మణులకు వారికి ఇవ్వాల్సింది దక్షిణాదులు ఇవన్నీ కూడా ఇచ్చి తాను బంధుమిత్రులతో భుజిస్తే సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకం చేరుతాడు. అలాగనే జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నిర్మల ఏకాదశి అని పేరు. సూర్యోదయం నుండి మళ్ళా సూర్యోదయం వరకు ఉంటుంది. అంటే మనకు ఒకరోజు అంటే అర్ధరాత్రి రోజు మారదండి, ఇది మనది కాదు, ఆంగ్ల అది వాడి యొక్క ఇది. మనకు వారం మారటం, రోజు మారటం అంటే ఈరోజు సూర్యోదయం దగ్గర నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఒక రోజు లెక్క, హోరా దాని నుంచే వచ్చింది అవర్ అని. కాబట్టి ఇలాగా ఈ మరుసటి రోజు వరకు సూర్యోదయాత్ ఆరభ్య
ద్వాదశి రోజున ప్రభాత కృత్యాలు చేసి హృషికేశుని ఆరాధించాలి. ఇది 24 ఏకాదశుల యొక్క ఫలాన్ని ఇస్తోందిట. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశికి యోగిని అని పేరు. అది కూడా ఇలాగ చేస్తే విశేషం. ఆషాఢ శుక్ల ఏకాదశి వచ్చేది అన్నమాట. శంఖచక్ర గదా పద్మధారి చతుర్భుజాలతో ఉన్న ఆ మహావిష్ణువుని ప్రతిమ చేసి ఆ పర్యంకంలో ఉంచి మంత్రాలతో పంచామృతాలతో పురుష సూక్తంతో స్నానం చేయించి ఉపచారాలు సమర్పించి, జగన్నాథ నీవు నిద్రిస్తే జగమంతా నిద్రిస్తోందయ్యా, నీవు మేలుకుంటే జగత్తు అంతా ఈ చరాచరం అంతా జాగృతం అవుతోంది అని ప్రార్థించి, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి చాతుర్మాస్య ఆరంభం కాబట్టి ఆ చాతుర్మాస్య ఆరంభంలో ఆ మహావిష్ణువుని ఆరాధించి సంకల్పించి 4 మాసాలు కూడా అందరికీ ఉన్నది. కేవలం సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి వారికి కాదు, గృహస్థులకు కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఆహార పదార్థాలని ప్రక్కన పెట్టి భగవద్ ఆరాధనతో ఎలాగ ఉండాలనేటువంటిది ఉన్నది. ఈ నియమాల్ని భక్తితో స్వీకరించాలి. ద్వాదశి రోజున చక్కగా ఉపచారాలు సమర్పించి ఇలాగ చేస్తే శ్రీహరి శయన వ్రతం అని పేరు. శ్రావణే శుక్ల కృష్ణపక్షేతు ఏకాదశ్యాన్ ద్విజోత్తమ. శ్రావణ బహుళ ఏకాదశి కామిక అని అంటారు. ఆ రోజున ఉపవసించి ఆరాధించాలి. ఈ శ్రీహరి లోకం చేరుతారు. శ్రావణ శుద్ధ ఏకాదశి పవిత్ర అంటారు. దాన్ని కూడా జనార్దనుని ఆరాధించాలి. ఇలాగా సర్వదేవ నమస్కృతుడై పరమపదాన్ని పొందుతారు. భాద్రపద బహుళ ఏకాదశి అజా ఏకాదశి అని అంటారు. ఆయన్ని ఆ రోజు కూడా ఇదే విధంగా అర్చించాలి, విష్ణులోకం పొందుతారు. భాద్రపద శుద్ధ ఏకాదశి పద్మాయన అనబడుతోంది. అలాగనే ఆ రోజున ఆ ప్రతిమారాధన చేసి జలాశయానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆరాధన చెయ్యాలి. జలస్పర్శ గావించి పూజించి ఆ వామన రూపంలో ఉన్న స్వామిని ఆరాధించాలట. ఈ పద్మావ్రతం చేసిన వాడు గొప్ప స్థితిని పొందుతాడు. ఆశ్వయుజ బహుళ ఏకాదశి ఇందిరా ఏకాదశి అని పేరు. పద్మపురాణంలో వీటికి కథలు కూడా చూపించారు. 24 ఏకాదశి. ఆ రోజున సాలగ్రామ శిలా రూపంలో ఉన్న మహావిష్ణువుని ఆరాధించి ఆయనకు ప్రీతికరమైనటువంటి శ్రాద్ధక్రియ కూడా చెయ్యాలన్నారు. పితృదేవతలంతా కూడా తరిస్తారు. ఇది మహావిష్ణు లోకాన్ని పొందిస్తోంది. కార్తీక కృష్ణ ఏకాదశి రమా ఏకాదశి అని, అది కూడా కేశిహంత అయినటువంటి కృష్ణుణ్ణి కేశవుణ్ణి భుజించే ఆరాధించాలి. కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని అన్నారు. ఋగ్యదుస్సామ మంత్రాలతో ఆరాధించాలి. ద్రాక్ష, ఇక్షు, దాడిమ, రంభ, శృంగాటకాది ఫలాలను సమర్పణ చేయాలి. అంటే అరటిపళ్ళు ఇలాంటివన్నీ కూడా. మార్గశిర కృష్ణ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని పేరు. ద్వాదశి రోజున కృష్ణ భగవానుని ఆరాధించాలి. బంధుమిత్రులతో మన్నాడు భుజించాలి. మార్గశీర్ష శుక్ల ఏకాదశి మోక్షదా అనే ఏకాదశి అని పేరు. ఈ మోక్షదా వ్రతం ఈ మనకు ముక్కోటి అని అంటారు కదా, అదే వస్తోంది. ఇది చాలా 10 తరాలు, తన తల్లి తరాలు 10, తన తరాలు 10, ఈ భార్య 10 తరాలు, భార్య వంశం వారు కూడా తరిస్తారు ఈ ఏకాదశి వర్ణాన్ని. పుష్య బహుళ ఏకాదశి సఫలా ఏకాదశి అని అన్నారు. ఇది పుత్రదా వ్రతం ఇది అని చెప్పడం జరిగింది. మాఘకృష్ణ ఏకాదశి షట్తిలా ఏకాదశి. ఆ రోజున మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున తిలలతో ఈ నువ్వులతో స్నానం చేసి తర్పణ చేస్తే విశేషం అని చెప్పారు. అలాగా పాల్గొన బహుళ ఏకాదశి విజయ ఏకాదశి అని అన్నారు. అది కూడా అంతే. పాల్గొన శుద్ధ ఏకాదశి ఆమలకి ఏకాదశి అని అన్నారు. అది ఆమలకి వ్రతాన్ని చేయాలి. అలాగ చైత్ర బహుళ ఏకాదశి పాపమోచని అని కూడా చూపించారు. ఇలాగా శుక్లపక్షం కృష్ణపక్షం 2 ఏకాదశులు విశేషమైనటువంటివే. దశమి రోజున 1 పూట, ఏకాదశి 2 పూటలు, ద్వాదశి 1 రోజు. ఇలా భుజించకుండా ఈ 3 రోజుల వ్రతాన్ని చేస్తే విశేషం. ఇంకా ఏవి ఆహారాలు వదలాలి, ఏవి స్వీకరించాలనేటువంటివి కూడా
విశేషంగా చెప్పారు. ఇక ఆ తర్వాత ద్వాదశి వ్రతం కూడా ఉన్నది. ఈ ప్రతి తిథికి ఉన్న విశేషాలని మనం గ్రహించి మనకు అనుకూలమైనది ఏదో ఒకటి పట్టుకొని మనం చేస్తే విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాము. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Oh